ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను వ్యక్తిగతంగా గాని తన లాయర్ ద్వారా గాని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఎదుట హాజరు కాను అంటూ ఉన్నారు ఆప్ కన్వీనర్ అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఎదుట తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదు అంటూ ఆ జడ్జికే లెటర్ కూడా రాశారు. ఈ రెక్యూసల్ పిటిషన్ తిరస్కరణపై కూడా సుప్రీంకోర్టుకు వెళతానని అరవింద్ కేజ్రీవాల్ అంటూ ఉన్నారు. సార్, కేజ్రీవాల్ వాదన కరెక్టేనా? అంటే ఇలా రెక్యూజల్ కోరడము అనేది ఇదేం కొత్త కాదు. అరవింద్ కేజ్రీవాల్ ఇది నాట్ ద ఫస్ట్ పర్సన్. చాలా మంది జడ్జిలే నాకు ఈ కేసు వద్దు అని రెక్యూజల్ కోరుతారు. ఒక లిటిగెంట్ కూడా నాకు ఈ జడ్జి దగ్గర న్యాయం జరగదేమో అనే అనుమానం ఉన్నప్పుడు కోరుతారు. అది చట్టమే ఇచ్చిన ప్రక్రియ, అదేమి చట్ట విరుద్ధమైన పని కాదు. లా ఇట్ సెల్ఫ్ ప్రొవైడ్స్ ఫర్ రైట్ ఆఫ్ రెక్యూజల్. ఇది ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, వెరిఫై కూడా చేయండి. రంజిత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనుకుంటాను. రంజిత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టే అపోహలు చేసింది. సో ప్రతి లిటిగెంట్కు రైట్ ఆఫ్ రెక్యూజల్ ఉంటుంది. అంటే నాకు ఒక జడ్జి దగ్గర న్యాయం జరగదు అనుకున్నప్పుడు ఈ జడ్జి దగ్గర నా కేసు వద్దు అని అడిగే హక్కు ప్రతి లిటిగెంట్కు ఉంటుంది. అంటే జెన్యూన్గా కనుక నాకు న్యాయం జరగదు అనుకుంటే ఎందుకు ఈ రకమైన అవకాశం ఉంటుంది? ఎందుకుంటుందంటే మన లాలో ఉన్న ఒక బేసిక్ సూత్రం ఏంటంటే మన లీగల్ మన జ్యూరిస్ప్రుడెన్స్లో మన లీగల్ ఎథిక్స్లో ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే జస్టిస్ నాట్ టు బి డన్ ఎలోన్, జస్టిస్ సీమ్ టు బి డన్. అంటే న్యాయము అందించడమే కాదు, న్యాయం అందించినట్టుగా కనిపించాలి కూడా. ఓన్లీ కనిపిస్తే లాభం లేదు, న్యాయం జరగాలి, న్యాయం నాకు జరుగుతుంది అనేటువంటి విధంగా ఉండాలి న్యాయ ప్రక్రియ. సో అందువల్ల ఆ జస్టిస్ సీమ్ టు హ్యావ్ బీన్ డన్. కానీ ఇక్కడ ఎందుకు మరి కేజ్రీవాల్కు డౌట్ వచ్చింది, నాకు ఇక్కడ న్యాయం జరగదేమో అని? ఆమె తీర్పే చెప్పలేదు కదా. సో జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీర్పే చెప్పకముందే ఢిల్లీ హైకోర్టు ఎందుకు డౌట్ వచ్చింది అంటే దెర్ ఆర్ రీజన్స్ ఫర్ దాట్. మొదటి రీజన్ ఏంటంటే ఈ జడ్జ్ అంటే ఢిల్లీ హైకోర్టులో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కింది ట్రయల్ కోర్టు చాలా చాలా వివరణాత్మకమైన నిజంగా ట్రయల్ కోర్టు జడ్జి ఆ స్థాయిలో జడ్జిమెంట్ ఇవ్వడం అనేది రేర్ ఆఫ్ కేసు అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒక హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు స్థాయిలో చాలా ఇన్డెప్త్ జడ్జిమెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ నిర్దోషి అని ప్రకటిస్తూ. సో దాని జడ్జిమెంట్ ఏది అనే దానికన్నా కూడా ద వే ద జడ్జిమెంట్ ఈజ్ రిటర్న్ ఇది హైలీ అప్రిషియేటెడ్ అక్రాస్ ద లీగల్ పార్లర్స్. మీరు ఏ లాయర్లన్నా అడగండి, మీరు బీజేపీ అనుకూల లాయర్లని అడగండి, పైకి కేజ్రీవాల్కు అక్విట్ చేసినందుకు ఆ జడ్జిమెంట్ వ్యతిరేకించవచ్చు. కానీ నిజమైన ప్రొఫెషనల్ లాయర్ అయితే ద వే ద రిపోర్ట్ ఆ జడ్జిమెంట్ నేను చదివాను మొత్తం కనుక చెప్తున్నా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెల్ రిటర్న్ జడ్జిమెంట్. ఒక ట్రయల్ కోర్ట్ జడ్జికి ఉండేటువంటి పరిణతి పరిజ్ఞానంతో పోలిస్తే చాలా ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని సహజంగానే సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ మీదకి వచ్చారు. సో ఈ జడ్జి మీద ఎందుకు మరి కేజ్రీవాల్కి అనుమానము? ఈ అనుమానం అంటే ఈ జడ్జిను అవమానము కాదు, జడ్జిని ఏదో ప్రశ్నించడం కాదు, సో జడ్జిని ఏదో అవమానించడం కాదు. ఎందుకంటే లానే ఎలో చేసింది. అట్లా మీకు ఎందుకు ఎలో చేసింది అంటే మరి రీజనింగ్ ఏమైనా ఉందా? జెన్యూన్ రీజన్స్ ఉండాలి. ఏంటి జెన్యూన్ రీజన్స్? మీరే చెప్పండి, ప్రేక్షకులు వింటున్న వాళ్ళు డిసైడ్ చేస్తారు. కేజ్రీవాల్ చెప్తున్న రీజన్స్ అనుమానపడటానికి అనుమానమేది, దాని ఏం జడ్జిను తక్కువ అంచనా వేయాల్సిన అవసరమే లేదు. జడ్జి కాంపిటెన్స్ పైన రిఫ్లెక్షన్ కాదు, జడ్జి ఇంటెగ్రిటీ పైన రిఫ్లెక్షన్ కాదు, బట్ దట్ ఈస్ ఎ జెన్యూన్ సస్పిషన్ కాదా? దానికి 3 కారణాలు చెప్తున్నారు కేజ్రీవాల్. మొదటి రీజన్ ఏంటి అంటే ఈ కేసు పెట్టింది ఎవరు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సో భారతీయ జనతా పార్టీకి మూల సైద్ధాంతిక ప్రాతిపదిక రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆర్ఎస్ఎస్. అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కలిగిన బీజేపీ ప్రభుత్వ సంస్థలైన సిబిఐ కేసు పెట్టింది. సో ఇక్కడ మీకు ప్రభుత్వం తరఫున లాయర్గా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఉన్నాడు. ఈ జడ్జ్ అంటే ఇప్పుడు ఎవరైతే కేజ్రీవాల్ కేసును లిక్కర్ కేసును హైకోర్టులో వినాలో ఆ జడ్జి ఇప్పటికీ 6 సార్లు
ఆర్ఎస్ఎస్ సంబంధిత కార్యక్రమాల్లో న్యాయవాదుల మీటింగ్ లో పాల్గొన్నారు 6 times. జడ్జి ఏమంటారు, ఒక మీటింగ్ లో పాల్గొనడం వల్లనే నేను ఆర్ఎస్ఎస్ అవుతానా? ఆర్ఎస్ఎస్ పెట్టిన మీటింగ్ లీగల్ ఇష్యూస్ పైన, పొలిటికల్ టాపిక్ కాదు. ఒక జడ్జిగా నాకున్న పరిజ్ఞానంతో వెళ్ళి లా మీద మాట్లాడాను అంటారు. మేబీ ట్రూ ఆల్సో, కాదని ఎవరు అంటలేరు. ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళినంత మాత్రం ఆర్ఎస్ఎస్ కావాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. నేను కూడా ఆర్ఎస్ఎస్ మీటింగ్లకు అటెండ్ అయ్యాను. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చాలా ఏళ్ల క్రితం WTO పైన చర్చలు జరుగుతున్న కరీంనగర్ స్వదేశీ మేళను ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ మంచి నిర్వహిస్తే నేనే చీఫ్ గెస్ట్కి వెళ్ళి ఇనాగ్రేట్ చేశాను. హైదరాబాద్లో కూడా WTO మీద జరిగిన మీటింగ్లు, స్వదేశీ జాగరణ మంచి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం మీటింగ్ హాజరయ్యాను. సో అందువల్ల దట్ డజంట్ మీన్ ఆర్ఎస్ఎస్ కాను కదా. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎలా ఓటర్లో క్లాస్ చెప్పాను. నేను కాంగ్రెస్ కాలే కదా. ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బడ్జెట్ పైన క్లాస్ చెప్పాను. బీఆర్ఎస్ కాలేదు కదా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం వాళ్ళకి చాలాసార్లు క్లాసులు చెప్పాను. తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు చెప్పాను. నేను తెలుగుదేశం కాలే కదా. సో అందువల్ల ఎవరైనా ఒక మీటింగ్కి వెళ్ళినంత మాత్రాన ఆర్ఎస్ఎస్ అవుతారా అనే క్వశ్చన్ ఇప్పుడు అందరూ రైజ్ చేస్తున్నారు. మేబీ ట్రూ, బట్ కేజ్రీవాల్ మనసులో అయితే డౌట్ ఉండొచ్చు కదా. అది ఒకటే అయితే ఇబ్బంది లేదు. మళ్ళీ రెండో ప్రాబ్లం చెప్తాను. ఈ తుషార్ మేహతా ఎవరు, సాలిసిటర్ జనరల్, ఈయన కేసు వాదిస్తున్నాడు. సో ఈ జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొడుకు కూతురు కూడా లాయర్స్. వాళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంపానల్ లాయర్స్, అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున కోర్టులో కేసులు వాదిస్తారు. వాళ్ళ కేసులు ఎవరిస్తారు? తుషార్ మేహతా ఇస్తాడు. వారికి గత కొన్నేళ్లలో 5-6 ఏళ్లలో వందలాది కేసులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఆ జడ్జి బిడ్డలకు కేసులు ఇచ్చే అతను కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున లాయర్. మరి ఆ లాయర్కు ఈ జడ్జి ఇనకుండా ఉండగలుగుతారా? ఎందుకంటే ఈ లాయరు, ఆ తుషార్ మెహతా సాలిసిటర్ జనరలే తన పిల్లలకు కేసులు ఇవ్వాలి. తన పిల్లల క్యారీర్కి కానీ, తన పిల్లల ఆదాయానికి కానీ, తన పిల్లల మనగడకు కానీ తుషార్ మెహతా కీలకం. ఆయన వాదనలను జడ్జి కొట్టిపారేస్తారా అన్నది కేజ్రీవాల్ రెండో అనుమానం. అలా ఉండదు, నా పిల్లలకు సంబంధం ఏంటి, నేను కొట్టిపారేస్తా, అట్లంటే నా జడ్జిల పిల్లలు ఏది గవర్నమెంట్ కేసులో వాదించకూడదా అన్న ఆర్గ్యుమెంట్ కరెక్టే. జడ్జి ఎంత ఉన్నా న్యూట్రల్గా ఉండొచ్చు. జడ్జిని ఏమి అనుమానిస్తలేదు, కానీ ఆయనకు ఒక లిటిగెంట్కి అయితే డౌట్ రావచ్చు కదా. ఈ రెండు పక్క పెడదాం. మూడోది చెప్తాను. థర్డ్ ఏంటి, ఇదే లిక్కర్ కేసులో ఇప్పటికీ ఇదే జడ్జి బెంచ్కు ఒక 6 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారు కేసులు వెళ్ళాయి. 6 సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు ఆ జడ్జి. అది కూడా నేను న్యాయబద్ధంగా చెప్పాను అనొచ్చు, కానీ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఏం చెప్తోంది? సో నాకు 6 సార్లు కేసు పోతే 6 సార్లు నెగిటివ్గానే వచ్చింది. అంటే స్టాటిస్టికల్ ఎవిడెన్స్, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ జడ్జిను జడ్జి మీద కామెంట్ కాదు, జడ్జి మీద రిఫ్లెక్షన్ కాదు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ జ్యుడిషియరీ. కానీ లిటిగెంట్ గా ఉన్న ఒక వ్యక్తికి ఒక అనుమానం రాకుండా పోతుందా, అయ్యమ్మా నాకు ఇక్కడ న్యాయం జరగదేమో అని? ఆ అనుమానంతో చట్టం ఇచ్చిన హక్కులు ఆధారంగా రైట్ ఆఫ్ రెక్యూజల్ కోరారు. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు నీ కేసు నేనే విచారించాలి, రూల్ ఏముంది? ఐ లీవ్ ఇట్ యూ అనొచ్చు. కానీ జడ్జి అలా భావించలేదు. జడ్జి ఎలా భావించారంటే తన ఇంపార్షాలిటీ పైన ఈ లిటిగెంట్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు కనుక నేను ఈ లిటిగెంట్ కోరికను అంగీకరిస్తే నేను ఇంపార్షియల్ అన్నట్టే కదా అనే భావనతో ఆ జడ్జి ఉన్నారు. అలా ఉండాల్సిన అవసరం లేదని చట్టం చెప్తుంది. రైట్ ఆఫ్ రెక్యూజల్ ఉంది కదా, ఎలోడే కదా. అలా అయితే చాలా మంది జడ్జిలు స్వచ్ఛందంగా కూడా ఈ కేసుని వాదించమన్నారు. అంటే వాళ్ళే అనుమానించుకున్నారా? అంటే వాళ్ళ నిజాయితీని, వాళ్ళ ఇంటెగ్రిటీని వాళ్ళే అనుమానించుకుని మేము ఎక్కడ బయాస్ ఉంటామో అని చెప్పి వాళ్ళు నేను ఈ కేసు వాదించాను అన్నారా? ఎందుకంటే ఫండమెంటల్ థింగ్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది, అక్కడ ఇన్వాల్వ్ కాకూడదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? నీకు ఒక అంశంతో లింక్ అయి ఉన్నప్పుడు నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదు అంటే యూ మే బి బయాస్, యూ విల్ నాట్ బి హానెస్ట్లీ ప్రజెంటింగ్ ఇట్. దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇప్పుడు మినిస్టర్కు ఒక ఇండస్ట్రీ ఉంటుంది, కెమికల్ ఇండస్ట్రీ. కెమికల్ ఇండస్ట్రీకి ప్రభుత్వం రాయితీలు ఇచ్చే అంశమైన మినిస్టర్ మాట్లాడకూడదు. ఒక ఎమ్మెల్యేకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిల్లు పైన మాట్లాడకూడదు. న్యాయం అయితే మన దగ్గర అంత ఎథిక్స్ ఫాలో అవుతలేరు, కానీ దట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీత్యా, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ రీత్యా,
స్టాటిస్టికల్ ఎంపరికల్ బేస్ రీత్యా ఒక లిటిగెంట్ నాకు ఈ జడ్జి వద్దు, మీరు ఏ జడ్జి అన్నా విచారించండి అంటున్నారు. బీజేపీ ఏమంటుంది అంటే జడ్జి నువ్వే డిసైడ్ చేసుకుంటావా అంటే ఒక నిందితుడే జడ్జిని డిసైడ్ చేస్తారా? నిందితుడు జడ్జిని డిసైడ్ చేస్తలేడు ఇక్కడ. ఎనీ జడ్జ్ ఆఫ్ ద హైకోర్టు అదర్ దెన్ ది జడ్జ్. ఎందుకు ఈ కారణాలు చెప్పాడు. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా కేజ్రీవాల్ చెప్తున్న కారణాలు న్యాయమైనయా కాదా. అవి కూడా ఏమంటున్నారు, నాకు మీ పైన ఎలాంటి చెడు అభిప్రాయం లేదు, మీ నిజాయితీని నేను ప్రశ్నించడం లేదు, నాకు ఈ కారణాల రీత్యా అనుమానం ఉంది, అందువల్ల మీరు కాక ఇంకోరు, అది మీకు కూడా మంచిదే. ఎందుకంటే అనవసరంగా రేపు మీరు నిజాయితీగా జడ్జిమెంట్ ఇచ్చిన బయాస్ అనుకునే ప్రమాదం ఉంది కనుక దానికన్నా ఇవ్వకపోవడం మంచిది కదా. ఇదే బేసిక్ థింగ్ కదా. నేను ఉస్మాన్ సిటీలో జర్నలిజం ప్రొఫెసర్గా ఉన్న రోజుల్లో నేను పేపర్స్ కూడా కరెక్షన్ చేస్తాను, పేపర్స్ కూడా సెట్ చేస్తాను కదా. మా మిస్సెస్ జర్నలిజం చేరుతా అంటే నేను ఉస్మాన్ సిటీలో తప్ప ఇంకెక్కడైనా చేరు అని చెప్పాను. ఆమె ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, తెలుగు యూనివర్సిటీలో చేరాల్సి వచ్చింది. ఎందుకు? ఎవరైనా రేపు నీకు ఎంట్రన్స్లో న్యాయంగా సీట్ వచ్చినా నా వల్లే వచ్చింది అనుకుంటారు. నీకు ఎగ్జామ్లో రేపు నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నా, ఆమె యూనివర్సిటీలో సెకండ్ ర్యాంక్, ఒకవేళ ఉస్మానియాలో వచ్చుంటే ఏమనుకున్న వాళ్ళు నేనే మార్కులు వేసిన అనుకుంటారు. అందువల్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఎథిక్స్ రీత్యా నీకు నష్టమే కావచ్చు నా వల్ల, కానీ అన్ఫార్చునేట్లీ నేనేం చేయలేను. నేను ఉస్మాన్ సిటీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నేను పేపర్ సెట్టింగ్ పేపర్ వాల్యుయేషన్లు ఇన్వాల్వ్ అయి ఉన్న సమయంలో నీవు ఎంట్రన్స్ రాయకూడదు అన్నాను. అంటే అవి రాయలే, తెలుగు యూనివర్సిటీలో పై ఎంసీ చేసింది. సో దట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే నన్ను నేను అనుమానించిన, నేను ఎవరైనా మంచిది ఇంపార్షియల్గా ఉంటాను, నాకు తెలుసు నేను ఉంటాను. నా కొడుకు పేపర్ నా ముందుకు వచ్చినా వాడు ఎలా రాస్తే అలాగే మార్కులు వేస్తాను. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై ఇంటెగ్రిటీ. కానీ న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం ఇచ్చినట్టు కనిపించాలి. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళే అనుకుంటారు కదా.